దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్యా, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్యా, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్యా. దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్యా, ఆశీస్సులిమ్ము గురుదేవా సాయి రామ, శుభములు కోరితి ఆరోగ్యము నిమ్ము దేవా, లీలా మహిమలు పొగడ శక్తి నిమ్ము సాయి, నీ కృపా కటాక్ష వీక్షణములు కురిపించు, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్యా. పద్యములల్లా నేను కవినిగాను, గద్యములు రాయా రచయితనుగాను, నాకు తోచినదేదో నేను అల్లుచుంటిని, తప్పొప్పులు లెంచక స్ఫూర్తితో సహకరించి, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్యా. శాంత చిత్తముతో నీ పాద సేవ సేయ, దూరదేశాల భక్తులెల్లా నీ గుడి ముంగిట, పూలు పళ్ళు నైవేద్యముల తోడ, వెయ్యి కళ్ళతో ఎప్పుడాయని ఎదురు చూస్తున్నారు, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్యా.
నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. అమ్మా నాన్నలు ఆది గురువులు కగ సాయి మార్గములో పయనించు మాకు. శ్రీ సాయి రాములైరి ప్రథమ గురువుగా ఏమి ఇచ్చిన తీరు రుణము మాకు. భక్తితో పూజించి సేవించదము నిత్యము. నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. గురు పరంపరకు మూలమై భువికి వచ్చి మాకు పూజలందుకొను గోదావరి తట నివాస. గురువారము భక్తజనులు నీ సేవకు వచ్చినారు. నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. భువనము పాలించు మహారాజా చేదుకొను త్రిలోక త్రిమూర్తి స్వరూప సద్గురుదేవా. షిరిడిపుర పావన నాథ అందుకోవయ్యా. మా పూజలు నిత్యం నీ దరి చేరిన మాకు. నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. ఊరువాడ వెలసిన గురుదేవా, తోడు నీడ నీవే కావాలి పరమాత్మా. మా ఇంటి ఇలవేల్పు నీవే సాయి. నిత్యము నీ నామ జపం సేయు మాకు. నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. విశ్వజనకుడవైన నీ బిడ్డలము మేము. అనాథులను ఆదుకొను ఆపన్నుడవు. మామదిని చేరిన మహితాత్ముడవు. యోగక్షేమాలు విచారించు గురు రూపా. నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. షిరిడిపుర జనులు చేసుకున్న భాగ్యమది. కృష్ణ మందిరమే నీ కొలువుగా చేసుకొని. కోరినంతనే దయతో తోడు నీడగా నిలిచి. అవసరములన్నీ సమకూర్చు ఆత్మబంధు. నీ దర్శనమిచ్చి కరుణ చూపుమా సాయి రామయ్యా. నీ లీలలు కీర్తించని జన్మమేలా. నీ నామ భజన చేయని జీవమేలా. ఈ పుడమిలో ప్రతి కుండి ఫలమేమి. శరణమని
దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. ప్రతిదినము 4 వేళల 4 హారతులకు చిత్రముగా లాగెదవు భక్తుల నెల్ల తీసలా పరమనిష్టతో నీ నామ భజన చేయు మా మనస్సు నిశ్చలము శాంతము చేయునట్టి నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. నీ మంగళ రూపముకని పరవశులై కను రెప్ప వేయుటే మరచిరి ఇది ఏ గురువునకు సర్వస్య శరణాగతి సాత్విక గుణ ధార్మికత్వము వహించునట్లు నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. మా ఎదలోని గుండె చప్పుళ్ళు నీ నామమే జపించి తప్పించు నీ కోరకై లయ తప్పక అదుపు తప్పక నడచునట్లు ఎల్లవేళల నీ కృపను కోరు మాకు నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. అవతారమా పైన దృష్టి నిలుపు వరాల జల్లు కురిపించు సద్గురుదేవా కన్నులున్న చూడలేని మమ్ము వదలకు మా వెంట నడచి దారి చూపించి నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. పరుగులు పెట్టు మా వింత మనసుకు నీ చూపే కళ్ళే పూతారు బంధనముగా చుట్టి నిలువరించి మళ్ళించు నీపై స్థిరముగా నీ పాద సేవలు గడుపుటకు నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. సర్వజన పూజ్యుడు శ్రీ సాయి నారాయణుడు నమస్కరించిన చాలు పాప నిర్మూలనం జరిపి చేయును పునీతులను పావనులను మనలను సర్వజగతి చేతనత్వ రోగ హరణ సర్వభూతాత్మ నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. ఆధ్యాత్మికానుభూతిని నిరంతరం అనుభూతి పొందే మార్గాన్ని జిజ్ఞాసులకు చూపించే గురువు కష్టమో సుఖమో లాభమో నష్టమో అంతా గురుదయ మా భారము నీదేనని ఉపశమనము కలిగించి మాకు నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. దీపాలు వెలిగించి జగతిని కాంతితో నింపినట్లు మాలోని బలహీనతలను బాధలను తొలగించి శక్తి సంతోషము ఆరోగ్యం ఆనందాన్ని ఇవ్వు కారణ జన్ములుగా ఈ భూమిపైన అవతరించిన గురుదేవా నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. భ్రమలో బ్రతుకు మాకు తామరాకుపై నీతి బిందువు మనిషి జీవితమని శాశ్వత సుఖమే లేదని సత్యాన్ని ఎరుక పరచిన గుణాతీత జ్ఞానయోగి స్థిత ప్రజ్ఞా సాయి రామ.
దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. స్పృహ ఉన్నంత వరకు మా ధ్యాసనవ ద్వారములపైనే సద్గురువు నామ సాధనమున ధ్యాస పారమార్థిక ప్రగతి ఇంద్రియ సంచాలత్వ నిరోధనము సాధించవచ్చు. నీ కోసం పరితపిస్తున్న మాకు దీన దయాళ పరమాత్మ. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. తప్పుడు పనులు చేస్తూ దేవుడుకెలా తెలుస్తాయనుకోవడం, కళ్ళు మూసుకొని పాలు త్రాగే పిల్లిలా భ్రమపడటం అవివేకం. భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతీది గమనించిస్తూనే ఉంటాడు. సదా మనస వాచ కర్మణ మంచినే తలవమని చేయమన్న దేవా. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. ఆశ్రితులు ఆశ్రయదాత క్షేమాన్ని కోరుకోవాలని, అదే కృతజ్ఞత ఉత్తమ లక్షణమని బోధించిన నీ మందిరమే మానవతకు నిలయము సాయి. పుణ్యజన సంసేవిత గోదావరి తీర శ్రీనివాస. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. దైవారాధనలో సాయిని మించిన దైవము లేడని, చరాచర జగత్తు చీకటిని పోగొట్టు సూర్య భగవానుడవు. నీ కరుణా కటాక్ష వీక్షణాల నుండి వెలుగును ప్రసాదించు. వేద స్వరూపుడవు, ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించు. కర్మ సాక్షివై నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. వేదం ఆశీర్వదిస్తుంది నూరేళ్లు బ్రతకమని. వేదమంత్ర శక్తి స్వరూపము శ్రీ గురు సాయిరాం. లలాట లిఖిత ఆయుర్దాయము మార్చగల దైవము నీవు. శతమానం భవతి అని ఆశీర్వచనమిచ్చి మాకు. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. మలచితివి శిలలాంటి మనసును మందిరముగా, పదిలము చేసితివి నీ మూర్తిని మమతల గుడిలో. నిజమై నిలచి ఈ జన్మకు మిగిలిన పుణ్యమూర్తి. మా కళ్ళ చూపువై గుండెలో నా ప్రేమ జ్యోతివై. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. లక్ష్య సిద్ధి లేని మాకు లక్ష్య సాధన చేయించి, ఇలలో మా బ్రతుకులకు లక్ష్య మార్గము చూపితివి. జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చు సకల గుణ సాయి సాధుమూర్తి సాయి రామా. మాకు నీ దర్శనమిచ్చి కరుణ
దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. నిరుపేదలు నిస్సహాయులను ఆదుకోవాలి, దానం స్వీకరించే వారికి భుక్తి కలగాలి, ఇచ్చే వారికి విశేష పుణ్య ఫలం కలగాలి. యోగ్యత నెరిగి దానం చేయమని బోధించు దేవా, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. తీర్థయాత్రల్లో, పుష్కర స్నాన సమయాల్లో, శుభకార్యాల్లో చేయు వస్త్రాన్న దానాలు ముక్తి ప్రదాయకం. ప్రేమ శ్రద్ధ అభిమానముతో దానాలు చేయాలి, ఔదార్యం దాక్షిణ్య భావంతో దానము చేయమని చెప్పిన దేవా, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. ధనికుడైన లోభి కన్నా దానశీలి అయిన పేదవాడు గొప్పవాడు. చలమలోని గుక్కెడు నీళ్లు దాహార్తిని తీరుస్తాయి, సముద్రంలో ఉన్న అపారమైన వన జలంతో దాహార్తి తీరదు. కీర్తికాంక్షతో చేసే దానం వల్ల ఫలితం ఉండదని చెప్పిన దేవా, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. దానం చేయడానికి మనకు ఎంత సంపద ఉన్నదనేది ముఖ్యం కాదు, ఆపదలో అదుకోవాలనే అవగించంత మంచి భావన ఉంటే చాలు. మానవ జన్మకు సార్థకతను కలిగించున్నది దాన గుణమే, మనం చేసిన దాన ధర్మాలే సంక్షేమ నిధులని చెప్పిన దేవా, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. స్వార్థరహితంగా ఈశ్వరార్పణ భావంతో భగవదారాధనతో శక్తి సామర్థ్యాలను బట్టి తరులకు సాచేయాలి. చేసే ప్రతి పనిని యజ్ఞంగా భావించి చేయడమే నిష్కామ కర్మ. దానం చెయ్యరే భగవంతుడిని వెతకరమని చెప్పిన దేవా, నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. మనమెంతో శ్రమిస్తాము లౌకిక జీవనంలో, ఆశ్రయిస్తాము ఎందరినో ఉన్నత స్థానం కొరకు. ఆస్థానాలన్నీ అశాశ్వతం అవిచ్చేవాడు అస్వతంత్రుడు, శాశ్వతుడు స్వతంత్రుడు గురువేనని నంపితే నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య.
దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. చెప్పుడు మాటలు చెదలు లాంటివి చెప్పేవాడు బాగానే ఉంటాడు, కానీ అవి విని నిజమనుకొని నమ్మేవాడు చెడిపోతాడు. మనం చేసే పని ఎంత మందికి ఉపయోగపడిందన్నదే ముఖ్యం. వినయం విధేయతలు ఉంటేనే జీవితంలో పైకి రాగలరన్నదేవా. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెంచుకోవాలి తప్ప అహంకారంతో ఎవరిని చులకన చేసి మాట్లాడరాదు. మనిషికి అలంకారము ఎదుటి వారిని గౌరవించడమని, చేసిన సాయం చెప్పుకోరదని, పొందిన సాయం మర్చిపోకూడదన్నదేవా. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. సత్సంగం భక్తి కోసమో కాలక్షేపం కోసమో కాదని, అజ్ఞానాంధకార భ్రమల నుండి స్వేచ్ఛగా విముక్తులై దైవానికి చేరువ కావడానికి ఒక సాధనమని, భగవంతుని పూజించుటకు ధనం అవసరం లేదన్నదేవా. గెలుపును సాధించాలంటే ప్రయత్నము శ్రమతో చేయాలని, తాళం తెరవడానికి తాళం చెవి ఎంత ముఖ్యము, గెలుపుకు శ్రమ పట్టుదల ప్రయత్నం సాధన అంతే ముఖ్యమని, ఎంత కష్టపడినా ఇంకా కష్టపడము నేర్చుకోమని చెప్పిన గురుదేవా. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. కుటుంబమా అనే ద్వంద్వ ఆలోచనలు పక్కన పెట్టి, అనవసర విషయాలను విడిచి కాలగమనానికి తగ్గట్టుగా సమయానుకూలంగా నిరంతర సాధనతో గమ్యము చేరగలవని, గెలుపు తలుపు తెరచు మార్గము తెలియనని చెప్పిన గురుదేవా. గౌరీదేవి చేసెను తపస్సు పరమశివుడిని పతిగా పొందుటకు, భగీరథుడు చేసెను తపస్సు గంగను భువికి తెచ్చుటకు, అర్జునుడు చేసెను తపస్సు పాశుపతాస్త్రాన్ని పొందుటకు. మనిషి స్వప్రయత్నంతో సాధించగలడని చెప్పిన గురుదేవా. నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య. మృత్యువును జయించెను మార్కండేయుడు తపము చేసి, రామనామ జపంతో మారుతి లంఘించే సాగరము. నరనారాయణులు సైతం తపస్సు ఆచరించారు, సాధనతో కార్యములు సాధించవచ్చునని చెప్పిన గురుదేవా. తపస్సు అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ప్రయత్నం, మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే తపస్సు. ఒక వస్తువుపై మనసును నిలకడగా ఉంచగలిగితే
అది ధ్యానము అని చెప్పిన దేవా నీ దర్శనమిచి కరుణ చూపు మా సాయి రామయ్య మన దగ్గర ఉన్న దాంతోనే ప్రశాంతముగా ఉండమని ఇతరుల వస్తువులు వినియోగించి అశాంతి చెందవద్దని అనవసర భారాన్ని పెంచుకొని ఇక్కట్లు పడవద్దని తన భక్తుల హితము కోరి రక్షణ చేయు గురుదేవా నీ దర్శనమిచ్చి కరుణ చూపు మా సాయి రామయ్య